వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. అప్డేట్స్ చూద్దాం. లోక్ సత్తా ఉద్యమ నిర్మాణం దేశంలో ఎవరూ చేయని రీతిలో జరిగిందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ వెల్లడించారు. హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో జరిగిన లోక్ సత్తా 30 ఏళ్ల ప్రస్థానంపై జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నేటి సమాజంలో సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. భవిష్యత్ కాలమంతా యువతదేనని చెప్పిన ఆయన ఆచరణ సాధ్యమని ఉద్యమాలను చేస్తామన్నారు. కొత్త టెక్నాలజీ ద్వారా ఆధునిక పద్ధతులతో నూతన లక్ష్యాలను చేరుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. ఈ పార్టీ ఇట్లా ఉంది, రోజు మనకి ఆడవాళ్ళు ఉంటుంది. ఈ ఆర్భాటాలు ఆడవాళ్ళు కాదు. జాతి జీవితంలో 3 దశాబ్దాలు పెద్ద ఎక్కువ కాలం కాకపోయినా కూడా వ్యక్తి జీవితంలో చాలా ఎక్కువ కాలం. అలాగే స్వతంత్ర భారతంలో మరి దాదాపు 30% దాటింది. 40% దాదాపు వచ్చింది. కాబట్టి ఇవాళ బేరీజు వేసుకుంటున్నాం. ఇంకా ఏం జరగాలి ఈ దేశంలో, ఎలా వాటిని సాధించాలి, వచ్చే తరాన్ని ఎలా భాగస్వాములు చేయాలి, మారిన పరిస్థితుల్లో ఈవేళ రూపంలో కొత్త ఉద్యమాల నిర్మాణం చేయాలి. లోక్సత్తా ఉద్యమ నిర్మాణం వినూత్నమైన రీతిలో దేశంలో ఎవరూ చేయని రీతిలో జరిగింది. దాన్ని ఈవేళ ఆధునిక పద్ధతుల్లో కొత్త తరాన్ని తీసుకొచ్చి కొత్త టెక్నాలజీ ఉపయోగించుకొని అదే లక్ష్యాల కోసం కొత్త పద్ధతుల్లో ఎలా రూపొందించాలని చెప్పి దాని మీద కసరత్తు చేస్తున్నాం. యువత అద్భుతంగా స్పందిస్తున్నారు. మన జీవితం చుట్టూ ఉన్న అంశాల చుట్టూ ప్రజాస్వామ్య నిర్మాణం జరగాలి తప్ప కేవలం సిద్ధాంతాలు మాత్రం చాలవు. ఆ ఉద్దేశంతో ఆచరణ సాధ్యమైన రీతిలో ఉద్యమాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. అందరూ కలిసి వస్తారని విశ్వాసం నాకు ఉన్నది. యువతకు ముఖ్యంగా పిలిపిస్తున్నాను. జీవితం మీది, ముందున్న కాలం మీది, ఈ దేశంలో అవసరాలు మీవి. మరి 25 ఏళ్ల లోపల వయసు ఉన్న వాళ్ళు 150 మంది ఉన్నారు. 40 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళు 185 మంది ఉన్నారు. దాదాపుగా 75 మంది ఉన్నారు. 185 మంది. బతకబోయే కాలం అంతా మీది. కాబట్టి దేశ భవిష్యత్తు నిర్మాణం చేసుకునే బాధ్యత, అవసరం, హక్కు మీకు ఉన్నాయి. అందుకు మీకు మార్గాన్ని చూపెట్టడం, అండగా ఉండటం మా అందరి బాధ్యత. అందుకు అందరూ కలిసి వస్తారని మనసారా ఆశిస్తూ